హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్త వ్యూహంతో ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ఎవరికి అంతుపట్టని విధంగా ఒక కొత్త స్ట్రాటజీ అవలంబిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం బాధ్యతలు చూస్తున్నటువంటి వ్యక్తులపై, అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. జగన్ను కలవడానికి వచ్చిన వారికి ఆ దర్శనం కలగడం లేదు, ముందే అడ్డుకుంటున్నారు. సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుందామని చెప్పి పార్టీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి నాయకులకు, వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే నాయకులకు అక్కడ పట్టించుకునేవారు ఉండడం లేదనే ఆరోపణలు గత కొద్ది కాలంగా ఎక్కువగా ఉంటున్నాయి. సో దీనికి తోడు నియోజకవర్గ స్థాయిలో ఎవరు సరైన నాయకుడు, ఎవరు కాదు అనే పరిస్థితి కూడా, వాస్తవం కూడా అధినేతకు తెలియని పరిస్థితి. సో ఈ అన్నిటికీ చెక్ పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్త స్ట్రాటజీని అవలంబిస్తున్నారనేది తెలుస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంతర్గతంగా ఒక నిఘా బృందాన్ని నియమించారని తెలుస్తోంది. ఈ నిఘా బృందంలో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరెవరు సభ్యులు అనేది మూడో కంటికి కూడా తెలియదు. అంటే ఎవరైతే నియమితులయ్యారో వారికి నియమించినటువంటి అధినేతకు తప్ప మూడో కంటికి తెలియని పరిస్థితి. సో ఇలా ఉంటే ఖచ్చితంగా అక్యురేట్ రిపోర్ట్ వస్తుంది. ఎవరు ఏం చేస్తున్నారు, పార్టీ ఆఫీసులో ఎవరి పని ఎంతవరకు ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరెవరు ఎవరిని కలిసే పరిస్థితికి దారి చూపిస్తున్నారు, ఎవరు అడ్డంకులు సృష్టిస్తున్నారు, అక్కడ అసలు పార్టీ కార్యాలయంలో ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితి ఉంది, ముఖ్యంగా నియోజకవర్గాల నుంచి వచ్చే నాయకులకు సజావుగా అక్కడ వ్యవహారం నడుస్తుందా, వారు ఏ సమస్యనైతే చెప్పుకోవడానికి పార్టీ కార్యాలయానికి వస్తున్నారో ఆ సమస్య అక్కడ వారు విన్నవించుకునే పరిస్థితి ఉందా లేదా, ఇది ప్రధానంగా ఆ నిఘా టీం అనేది చేయాల్సినటువంటి పని. దీనికి సంబంధించినటువంటి పని ఇప్పటికే పూర్తయింది. దాదాపు 12 మందితో కూడినటువంటి ఒక నిఘా టీం అనేది ఏర్పాటైనట్టు తెలుస్తుంది. ఈ నిఘా టీం చేసే పని ఒక్కటే. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయంలోనూ, పార్టీ కార్యాలయం లోపల వెలుపల ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు రిపోర్ట్ సిద్ధం చేసి ఆ రిపోర్ట్ను వైఎస్ జగన్కు చేరవేయడం. ఈ వైఎస్ జగన్కు చేరవేసే క్రమంలో మధ్యలో ఎవరు ఉండరు, ఏ ఒక్కరి సహాయం కూడా ఉండదు. నేరుగా వైఎస్ జగన్కి ఆ రిపోర్ట్ అందుతుంది. తద్వారా పార్టీ కార్యాలయంలో రేపు భవిష్యత్తులో మెరుగులు దిద్దడానికి ఏడాది తర్వాత మొదలయ్యే పాదయాత్రకు రూట్ మ్యాప్ నిర్వహించే విధంగా కూడా ఒక సమాలోచన చేయొచ్చు, ఒక మార్గం సుగమం చేయొచ్చు అనేది ఆలోచన. ముఖ్యంగా పార్టీకి సంబంధించి పార్టీని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తే 2029 ఎన్నికల నాటికి పార్టీని మరింతగా స్ట్రెంగ్తన్ చేయాలనేది వైఎస్ జగన్ ఆలోచనగా తెలుస్తోంది. సో అందులో భాగంగానే ఏడాది తర్వాత మొదలు పెట్టబోయే పాదయాత్రలోగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించి చాలా నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని, ఆ తర్వాత చాలా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకాన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా పూర్తి చేస్తేనే రేపొద్దున పాదయాత్ర ప్రారంభమైన తర్వాత చాలా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది ఆయా అభ్యర్థులకు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ. సో ఈ క్రమంలో నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గాల్లో పట్టున్న నాయకులు ఎవరు, ఎవరికి ఎంతవరకు ప్రజల్లో ఆదరణ ఉంది, ఎవరు ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారనేది కూడా, ఈ ఫీడ్బ్యాక్ కూడా చాలా అవసరం పార్టీకి. సో ఈ 12 మందికి సంబంధించినటువంటి నిఘా టీం ఏదైతే వైఎస్ జగన్ నేరుగా నియమించారో, ఈ నిఘా టీం ఎప్పుడు ఎల్లవేళలా అదే పనిచేస్తుంది. నియోజకవర్గాల స్థాయి నుంచి కూడా రిపోర్ట్స్ అనేది అక్కడ పార్టీ కార్యాలయానికి వచ్చే లీడర్ల ద్వారా వీళ్ళు మామూలుగా కార్యకర్తలలా కలిసిపోయి మాట్లాడే ప్రయత్నం చేసి అక్కడ ఏం జరుగుతుంది నియోజకవర్గంలో, సపోజ్ ఫలానా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ, లేదా శ్రీకాకుళం నియోజకవర్గం కానీ, లేదా హెచ్చర్లు కానీ, టెక్కలు కానీ, ఇలా ఉదాహరణకు చెప్తున్నాను. ఇలా ఫలానా నియోజకవర్గాల నుంచి, XYZ నియోజకవర్గాల నుంచి జగన్ను కలవడానికి కానీ, లేదా పార్టీ కార్యాలయానికి కానీ వచ్చే నాయకులను ఈ టీంలో ఉన్నటువంటి 12 మందిలో ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో అక్కడ ఎవరికి తెలియకుండా ఒక కార్యకర్త మాదిరిగా ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయిన క్రమంలో అక్కడ క్షేత్రస్థాయిలో ఆ ఫలానా నియోజకవర్గంలో ఏది జరుగుతుంది, ఒకవేళ ఆ నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ తీరు సరిగ్గా లేకపోతే ఆ తీరు ఎలా ఉంది, ఎందుకు సరిగ్గా లేదని సదరు
ఆ వ్యక్తి అభిప్రాయపడుతున్నాడు అనేది కూడా కూలంకషంగా కార్యకర్తలులా కలిసిపోయినటువంటి ఆ నిఘా టీం సభ్యులు సేకరిస్తారు. సేకరించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా వైఎస్ జగన్కు ఎప్పటికప్పుడు చేరవేసే పని జరుగుతుంది. ఈ సేకరణ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఇంకొకటి ఉంటుంది. ఒకవేళ నియోజకవర్గ స్థాయిలో ఎక్స్ అనే నియోజకవర్గంలో ఒక వై అనే వ్యక్తి పనితీరు సరిగ్గా లేకపోతే అక్కడ ప్రత్యామ్నాయంగా ఎవరున్నారు, ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఉన్న వ్యక్తి పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి సామాజిక పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, పార్టీలో అతనికి ఎంతవరకు పలుకుబడి ఉంది, పార్టీని స్ట్రెంగ్తెన్ చేయగలడా లేడా, తర్వాత ప్రజలతో అతనికి ఉన్నటువంటి సంబంధాలు ఏ మేరకు ఉన్నాయి, ప్రజల సమస్యల పట్ల నేరుగా స్పందించగలిగే పరిస్థితి ఉందా లేదా, ఇది కూడా ఈ ఫీడ్బ్యాక్ కూడా వైఎస్ జగన్కు ఆ సదరు సభ్యులు సేకరించే పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు మరో ముఖ్యమైనది, ఒకవేళ ఎక్స్ అనే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన నేత లేకుండా ఉంటే, ఒకవేళ ప్రత్యర్థి పార్టీలో అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి సంబంధించిన నేతలు బలంగా ఉండి అసంతృప్తిగా ఉన్న లేదా కాస్త ఆ పార్టీ పట్ల, పార్టీ విధానాల పట్ల, ముఖ్యంగా ప్రభుత్వ పనితీరు పట్ల వ్యతిరేకత భావం కనబరుస్తున్న అటువంటి వ్యక్తులు ఎవరైనా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుంది, నియోజకవర్గంలో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పి భావిస్తే ఆ సమాచారాన్ని కూడా ఆ సదరు నియోజకవర్గాన్ని నుంచి వచ్చే పార్టీ కార్యాలయానికి వచ్చే నేతల నుంచి ఈ టీంలోని ఈ సభ్యులు సేకరిస్తారు. సో ఇలా 3 రకాలుగా దీనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అనేది ఈ 12 మంది సభ్యులకు సంబంధించినటువంటి నిఘా టీం సేకరిస్తుంది. ఒకటి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేదా అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ పనితీరు ఎలా ఉంది, అతను పనితీరు సరిగ్గా ఉందా లేదా, సరైన వ్యవహారం చేస్తున్నాడా లేదా, పార్టీ కార్యక్రమాలకి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహిస్తున్నారా లేదా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా లేదా, ఈ సమాచారం ఒకటి. తర్వాత కార్యకర్తలకు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాడా లేదా, ఈ ఈ సమాచారాన్ని సేకరించడం ప్రధానమైనటువంటి పని. ఇక రెండవ ప్రధానమైనటువంటి పని, ఒకవేళ ఇతను కాకపోతే వేరే వ్యక్తికి అప్పచెప్తే వేరే వ్యక్తి ఎవరైనా ఆల్టర్నేటివ్ ఉన్నారా అదే పార్టీలో అన్నది కూడా సేకరిస్తారు. ఒకవేళ ఆ వేరే వ్యక్తికి అప్పగిస్తే పరిస్థితి మెరుగుపడుతుందా లేదా, ఎందుకు మెరుగుపడుతుంది అనుకుంటున్నారు, ఈ సమాచారాన్ని కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మూడవది, ఒకవేళ పార్టీలో అంతర్గతంగా అటువంటి పరిస్థితి లేకపోతే ఇక ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా ఆల్టర్నేటివ్ వ్యక్తులు ఉన్నారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా, ఇటువంటి అంశాలను కూడా ఈ టీంలోని సభ్యులు సేకరించే పని చేస్తారు. సో ఈ 3 ఫీడ్బ్యాక్లు చాలా కీలకమైనవి. ఈ 3 ఫీడ్బ్యాక్ల ఆధారంగా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అనేది నేరుగా వైఎస్కు జగన్కు చేరే యంత్రాంగం ఒక వ్యవస్థను సిద్ధం చేసినట్టు సమాచారం. ఒకవేళ నిజంగా ఇది రేపు ఈ నెల నుంచి కానీ వచ్చే నెల నుంచి కానీ అమల్లోకి రావచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారయ్యాయని తెలుస్తుంది. అంటే ఆ టీంలోని సభ్యులు మాత్రం ఎవరు అనేది వైఎస్ జగన్కు తప్ప మూడో గంటకి తెలిసే అవకాశం లేదు. ఆ సభ్యులు కూడా పార్టీ కార్యాలయంలో సాధారణ ప్రజల్లానే లేదా సాధారణ కార్యకర్తలానే కలిసిపోయి ఉంటారు. అక్కడికి వచ్చే నాయకుల నుంచి అక్కడికి వచ్చే జగన్ను చూడడానికి కానీ లేదా పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక వ్యక్తుల్ని కలవడానికి కానీ వివిధ సందర్భాల్లో వచ్చే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి నుంచి ఈ ఫీడ్బ్యాక్ అనేది తప్పనిసరిగా ఎప్పటికప్పుడు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్ ఇందాక నేను చెప్పినట్టు 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాల ఫీడ్బ్యాక్ను సేకరించి అంటే ఎక్స్ అనే నియోజకవర్గంలో ఈ 3 రకాల ఫీడ్బ్యాక్ సంబంధించినటువంటి డేటా ఒక రిపోర్ట్ వెళ్తుంది. ఆ తర్వాత వై అనే నియోజకవర్గం నుంచి ఈ 3 రకాల ఫీడ్బ్యాక్కు సంబంధించిన డేటా వైఎస్ జగన్కు చేరుతుంది. ఇలాగ మొత్తం ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి కార్యాలయం లోపల వెలుపల పరిశీలన చేస్తూ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అనేది వైఎస్ జగన్కు చేరే ఒక బలమైనటువంటి ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ సిద్ధమైంది. ఈ వ్యవస్థ బహుశా వచ్చే నెల కానీ లేదా జూలై నుంచి కానీ అమల్లోకి రావచ్చు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం 100కి 100 పార్టీలో ఏదైతే లోపాలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయో, పార్టీ పనితీరు ముఖ్యంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళితే అక్కడ
నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ పట్టించుకునే పరిస్థితి లేదని ఏదైతే విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి, ఈ విమర్శలు ఆరోపణలకు ఒక చెక్ పెట్టినట్లు అవుతుంది. అంతేకాకుండా పాదయాత్రకు అటు 2029 ఎన్నికలకే కాకుండా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇది బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్ ఇప్పటికే చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చేశారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి తీరాలి అనేది ఆయన సందేశం. అంతేకాకుండా ఎవరైనా యునానిమస్కు ట్రై చేస్తే, ఏకగ్రీవాలకు ట్రై చేస్తే ఇక అంతే సంగతులు, ఏకగ్రీవాలుండవు, కేవలం పోటీ మాత్రమే అని చెప్పి ఒక క్లియర్ కట్ మెసేజ్ని వైఎస్ జగన్ పాస్ చేయడమే కాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేదా కోఆర్డినేటర్లు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల్ని గెలిపించుకునే వచ్చే బాధ్యత కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ లేదా కోఆర్డినేటర్కి అప్పగించారు. అవసరమైతే ఆర్థికంగా కూడా సహాయం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థులకు ఏ విధంగా అయితే ఆర్థికంగా సహాయం వైఎస్ జగన్ పార్టీ నుంచి అందుతుందో అదేవిధంగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా ఆర్థికంగా సహాయం చేయాల్సి ఉంటుంది. అప్పుడు అటువంటి వ్యక్తులను మాత్రమే నేను పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు పరిశీలనలో తీసుకుంటాను. ఇది వైఎస్ జగన్ చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి అంశం. సో ఈ నేపథ్యంలోనే ఈ నిఘా టీం ఏదైతే 12 మందితో నియామకమైనట్టు తెలుస్తున్నటువంటి టీం ఏదైతే ఉందో ఈ టీం అనేది ఇకపై పార్టీకు సంబంధించి ఇన్ అండ్ అవుట్స్ ఏం జరుగుతున్నాయి, ఏం జరగడం లేదు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎవరి పనితీరు ఎలా ఉంది, ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే పనితీరు మెరుగుపడుతుంది, ఎవరికి బాధ్యతలాగా అప్పగిస్తే నియోజకవర్గంలో పార్టీ మెరుగుపడుతుంది, ఈ అన్ని వివరాలు అన్ని వ్యవహారాలు రానున్న కాలంలో చక్కబడవచ్చనే ఒక వార్త అందుతోంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ వైఎస్ జగన్ ఈసారి తాను ముందుగానే చెప్తున్నట్టు జగన్ 2.0 ఈసారి విభిన్నంగా ఉండబోతుంది, ఈసారి పాదయాత్ర విభిన్నంగా ఉండబోతుందంటూ ఏదైతే ఇప్పటికే ఆయన పదే చెబుతూ వస్తున్నారో దీనికి తగ్గట్టుగానే ఆయన ఒక సమాంతర వ్యవస్థను నెలకొల్పుకున్నారు. ఆ సమాంతర వ్యవస్థ ఇకపై రానున్న కాలంలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందనేది వైఎస్ జగన్ ధీమా. అటు ఇదే అంశం ఖచ్చితంగా 100% నిజమైతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న కాలంలో తిరుగు ఉండదని చెప్పి చెప్పవచ్చు.